హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వ్లాగ్స్ చాలా లేట్గా వస్తున్నాయి అని అనుకోకండి. అసలు టైం ఉండట్లేదు, మొత్తం తిరుగుడే అయిపోతుంది. వీడియో తీయడమే కుదరట్లేదు. తీసిన కొంచెం క్లిప్ కూడా ఎడిటింగ్ ఈసారి వ్లాగ్ సరిగా షేర్ చేసుకోలేదు. అండ్ మూడ్ కూడా బాగాలేకుండా లేండి. అసలు ఒక పని అనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉండే కొంచెం కాదు, అసలు చాలా బిజీగా ఉండే సార్ నల్గొండ ట్రిప్. సో అన్నీ అంటే మేము ఓన్లీ 1 వీక్ అనుకున్నది కాస్త ఎక్స్టెండ్ అవ్వడము, తర్వాతకి ఇంకా పెండింగ్ పనులు అవి ఇవి ఉండే. ఈరోజు అయితే నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అన్నట్టు లాస్ట్ వీడియో కంటిన్యూషను. లాస్ట్ ఇయర్ నేను మీకు షేర్ చేసుకున్నాను కదా గోల్డ్ స్కీమ్ కడుతున్నాను అనేసి. ఈ ఇయర్కి నా బర్త్డే అయిపోయిన రోజే అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ నా బర్త్డే రోజే వేశాను. సో ఈ ఇయర్ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా బర్త్డే అలా అవ్వగానే హైదరాబాద్లో నేను దిల్సుఖ్ నగర్లో వైభవ్ జ్యువెలరీలో వేస్తున్నాను, నేను మా చెల్లిను. సరే ఆ స్కీమ్ అయిపోయింది. గోల్డ్ ఇప్పటికి వచ్చేసి నేను ఈ స్కీమ్ తీసుకున్న రోజు అంటే చూడ్డానికి వెళ్ళిన రోజు అయితే 93 చేంజ్ ఏముంది అనుకుంటానండి. అరౌండ్ 94,000 ఉంది తులము. సో మనం వేసిందేమో తక్కువ బడ్జెట్లో. యాక్చువల్లీ నేను వేసింది ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని జ్యువెలరీ సెట్ ఉన్నాయండి. ఈ ఒక మాటీలు చెంపా సవరాలు అంటారు చూడండి, ఇవి సైడ్వి ఉన్నాయి. మామూలుగా సైడ్ ఇట్లా చెవుకు పెడతాను చూడండి, అవి ఉన్నాయి కానీ ఇవి లేకుండే. సో ఇది ఒక్కటి స్కీమ్, ఇది వేసిందే ఇది తీసుకోవడానికి అన్నట్టు. అసలు ఇంత గోల్డ్ రేట్లో మనకి తులం కూడా రావట్లేదు. నేను వేసిన దానికి అట్లీస్ట్ మనం ఎప్పుడు కూడా గోల్డ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే, నేను చేసిన మిస్టేక్ మీతో షేర్ చేస్తున్నాను. చిన్న ఆర్నమెంట్, తక్కువ బడ్జెట్ ఆర్నమెంట్ అంటే గోల్డ్ వెయిట్ లో ఉండేవి అస్సలు తీసుకోకండి. ఇయర్ రింగ్స్, ఇయర్ టాప్స్ తప్ప ఏవి కూడా మీరు నెక్లెస్ అయినా, చైన్స్ అయినా, నల్ల పూసలైనా ఇలాంటివి తక్కువ బడ్జెట్తో తీసుకోకండి. ఎందుకంటే మనం మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి పిల్లలైనాక మనకి వద్దన్న ఎంత బాడీ ఫిట్గా ఉండాలని చూసినా కొంచెమన్నా బాడీ వచ్చిద్ది. అప్పుడు ఆర్నమెంట్ మనకి ఎంత వేసినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. అందుకనేసి మంచిగా మీరు పెద్దగానే చేయించుకున్నప్పుడే పెద్దగా చేయించుకోండి, గట్టిగా చేయించుకోండి. నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా నేను స్టాండర్డ్గా చేయించుకున్నాను. మ్యారేజ్ అయిన కొత్తలో ఒక చిన్న నల్ల పూసలు చేయించుకుంటానండి. అది అరౌండ్ 7 grams ఏముండే. అదొక్కటి నేను చాలా ఫీల్ అవుతాను. గోల్డ్ మనము చేయించుకున్న తర్వాతకి చెడగొట్టినాం అనుకోండి, వేస్ట్, మనకేం రాదు. దాని బదులు గోల్డ్ లోనికి పెట్టేసుకోవడమే బెటరు. ఒక్కసారి గోల్డ్ చేయించుకున్నామంటే అసలు చెడగొట్టొద్దు. అది నేనైతే బాగా నమ్ముతాను. ఏం రాదు, అలా ఉండిపోతుంది. అలా అవసరం ఉన్నప్పుడు గోల్డ్ లోన్ పెట్టేసుకున్న మనకు మనీ వస్తాయి తప్ప ఆ చెడగొట్టేసుకుంటే హాఫ్ కూడా రాదు. సో ఇంకా నేను మాటలు తీసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా, నాకు అది బాగా నచ్చింది. మీకు ఇలాంటిది అంటే చెంపసారాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. 2ది బాగుంటుంది అంటే 2 steps బాగుంటుందా, 3 steps బాగుంటుందని. నేనైతే స్టాండర్డ్గా 3 steps తీసుకుందాం అనుకున్నాను. అరౌండ్ అది 15 grams వచ్చింది. ఆ రోజు గోల్డ్ రేటుకి 1,50,000 పడిందండి. అమ్మో చాలా బడ్జెట్ అనిపించింది నా బడ్జెట్కి. నేనేమో నా హస్బెండ్ని అడగలేను. గోల్డ్ ఎప్పుడు కూడా నేను దాచుకున్నతో మనీతో ఎంత అడిగినా కూడా నేను కొంచెం మనీ, మన దగ్గర 1 lakh ఉందనుకోండి, 1 lakh ఉంటే 50,000 అడిగే మెంటాలిటీ కాదు. నా దగ్గర 1.3 ఉంటేనే ఒక 20,000, 50,000, 15,000, 10,000 అంతకంటే ఎక్కువ నేను అడగను అన్నట్టు. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు, మేము అసలే ఇంకా ముంబైకి వచ్చినాక కష్టం ఎక్కువ అయిపోయింది లేండి. అందుకని ఇంకా అంత బడ్జెట్ వద్దులే అనేసి నేను ఏం చేశానంటే, ఇక్కడ మేము జర్నీ కూడా చేస్తున్నామండి. అక్కడ గోల్డ్ స్కీమ్ అంతా చూసుకున్న తర్వాతకి ముంబైకి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ నల్గొండ నుంచి బస్కి దిల్సుఖ్ నగర్కి వచ్చేసి, దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి కుక్కట్పల్లిలో ఉందన్నట్టు. మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాతకి ఏమైందంటే ట్రైన్ క్యాన్సిల్ అయింది. మేము ఈరోజు వస్తామనగా మార్నింగ్ క్యాన్సిల్ అయింది అన్నట్టు. క్యాన్సిల్ అయ్యి మనీ కూడా ఇంకా 24 hours రిఫండ్ ఉండే. అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకొని ఇంట్రాసిటీ బుక్ చేసుకొని వచ్చామన్నట్టు. సో ఈసారి జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలుసా, మళ్ళీ వస్తాము అనే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. జస్ట్ ఒక 1 monthలో మేము రిటర్న్ అయిపోతాము, ఇంకా ముంబై నుంచి వస్తున్నామని అసలు ఏడుపే రాలేదు. హ్యాపీగా అందరికీ, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ మేము వెళ్తున్నా కూడా మళ్ళీ వచ్చేసాము
ఇచ్చేస్తున్నారు కదా అని ఉండిపోదాం అనుకున్నాము, కానీ కన్నయ్యకి స్కూల్స్ ఉన్నాయండి, సమ్మర్ హాలిడేస్ రాలేదు, అందుకని ఇది వచ్చేసి మీరు ఎప్పుడు కూడా ట్రావెల్స్ బుక్ చేసుకున్నప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, నేను చాలాసార్లు ఆరెంజ్ ట్రావెల్స్ వచ్చాము, కానీ ఆరెంజ్ ట్రావెల్ ఎంత లేట్గా పికప్ చేసుకుంటుందంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంట్రాసిటీ మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఫస్ట్ నేను ట్రావెల్స్లో ఇంట్రాసిటీకి నేను అసలు 5 స్టార్ కాదు, నేను ఉంటే 100 స్టార్ 10 స్టార్ కూడా ఇవ్వచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఒక్కటే ఉండదు, యూరిన్ పాస్ చేయడానికి బాగుంటుంది. ఇంట్రాసిటీ అంటే ఈ విధంగా గ్రీన్, ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఉంటుంది అన్నట్టు కలర్ మొత్తం. సో మొత్తానికైతే మేము ముంబైకి బయలుదేరుతున్నాము 10 డేస్ తర్వాతకి. నెక్స్ట్ మన స్కీమ్ విషయానికి వస్తే అది అంటే అందుకే నేనేమీ తీసుకోలేదు, ఎందుకులే అనేసి ఇప్పుడున్న బడ్జెట్లో మనకి చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది, అంత అవసరం లేదు. ఇన్ కేస్ అక్కడ అడిగి ఉంటే కొంచెం గోల్డ్ కొద్దిగా ఎక్కువ కాదంట కానీ కొంచెం తగ్గుతుందంట కొన్ని రోజులు పోను, ఎక్స్పెషల్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, సర్లే చూద్దాం, ఇప్పుడు మన దగ్గర అయితే బడ్జెట్ లేదు కదా అని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మీరు, అంటే అది అలా హోల్డ్ అయినా పెట్టేసుకోవచ్చు ఏం తీసుకోకుండా, లేదంటే ఇంకొకటి కంటిన్యూ చేయొచ్చు. నేనైతే ఇంకొకటి కంటిన్యూ చేశాను, ఎందుకంటే ఎంత గోల్డ్ తగ్గినా మహా అంటే ఒక 80,000 కంటే ఎక్కువ రాదని నా ఫీలింగ్. బై గాడ్ గ్రేస్ వచ్చేస్తే నేనే మొదటిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నేనైతే ఒక 70-80 అంతకంటే తగ్గుతుందా అనే ఆలోచన అయితే ఉన్నదండి నాకు. సో అందుకని ఇంకొక స్కీమ్ కూడా వేశాను అన్నట్టు, దానికి ఇంకా ఏమంటారు చూడండి, ఎక్స్టెన్షన్ లాగా వేస్తే ఇది అది 2 కలిపి లాస్ట్కి ఒకవేళ గోల్డ్ తగ్గినా తగ్గకున్నా నేనైతే ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అది మాత్రమే చూస్తాను. అరే ఇది రావట్లేదు కదా, మన బడ్జెట్లో రావట్లేదు, ఇంకొకటి తీసుకుందాం అన్న మెంటాలిటీ నాది ఉండదండి. ఇది కావాలి అంటే ఎన్ని రోజులకైనా అదే కావాలి ఆ మెంటాలిటీ. సో ఇంకా నేనైతే ఇంకొకటి కూడా స్కీమ్ వేసేసి దాన్ని హోల్డ్లో పెట్టేసి వచ్చేసాను అన్నట్టు. సో మీరు ఇప్పుడైతే గోల్డ్ తీసుకునే సిచ్యువేషన్ లేదు, అండ్ అప్పట్లో నుంచి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే నిజంగా లక్కీ అండి, అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. అంత గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంటుంది, అది బ్యాంక్లో కూడా నేను లాకర్లో పెట్టాను, లోన్ తీసుకొని పెట్టుకున్నాను, ఫర్దర్గా అది క్లియర్ చేసుకున్న మనకి ఇంత ఇప్పుడు 1 lakh పెట్టేసి 1 తులం తీసుకుంటే నాకైతే అక్కడ 3 తులాలు వచ్చేస్తాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఇది ఒక్కటి తీసుకున్నాను, ఇంకా తీసుకోవాలి, తర్వాతకి ఇంకా అవసరం లేదులే, ఉన్నదంతా తీసేయాలి, గోల్డ్ లోన్ అంతా క్లియర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. సో అది ఇంకా హైదరాబాద్కి వెళ్ళేసి ఆ రోజు అదంతా పని మార్నింగే చాలా ఫాస్ట్గా అయిపోయిందిలేండి. అక్కడి నుంచి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ అది ఇది సర్దుకోవడం, మొత్తానికైతే ముంబైకి రిటర్న్ అయ్యాము. బట్ ఈసారి ట్రిప్ అయితే చాలా హ్యాపీగా వెళ్తున్నాను, ఎందుకంటే ఇంకొక 1 monthలో ట్రాన్స్ఫర్ అవుతాము అనే హ్యాపీనెస్ ఉంది. మోస్ట్లీ అవుతామండి, ఇప్పటివరకు రిజెక్షన్ అవుతూ వచ్చాయి, మాదైతే ఇంకేం కాలేదు బై గాడ్ గ్రేస్. ఇంకోటి ఏంటంటే తెలంగాణలోనే అవుతుంది అన్నట్టు, ఇది 100%, ఎందుకంటే మాకు ఆంధ్ర తెలంగాణ ఆప్షన్ ఇస్తే మేము తెలంగాణని పెట్టేసుకున్నాము. ఎక్కడైతుంది ఏంది అనేసి May 31st తెలిసిద్దంట, మేము కూడా వెయిటింగ్. సో ఇంకా నైట్ పడుకుంటే నేను మార్నింగ్ 9 వరకు లేవలేదండి, పిల్లలకు తినపెట్టేసి పడుకున్నానా, నేను తినకుండా డీప్ స్లీప్లోకి వెళ్ళి హాయిగా పడుకొని లేచి చూస్తే ముంబై అవుట్స్కట్స్ వచ్చింది, ఎంత బాగుంది అనిపించింది, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇదంతా ఒకటే స్టోన్ లోపల నుంచి గృహలాగా ఉంటుంది కదా, అందులోనే 1 hour ఆల్మోస్ట్, ఒకసారి 40 minutes, ఒకసారి 30 minutes, అలా 3 hours ఉంటుంది అన్నట్టు ఇలా లోపల నుంచి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ స్టోన్ లోపల నుంచి వెళ్తాం అన్నట్టు. ఇదంతా లోనావాలా, కొంచెం ముందుకు వెళ్తే లోనావాలా అండి, చాలా బాగుంటుంది కదా లోనావాలా. మేము ఆల్రెడీ వెళ్ళాము, చాలా బాగుంటుంది లోనావాలాకి. ఎవరైనా బాంబే విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. లోనావాలా వెళ్తే ఓన్లీ రైనీ సీజన్ మాన్సూన్లోనే వెళ్ళాలి, ముందుగా వెళ్ళినా ఏం ఉండదు ఈ ఎండకి. బాగుంది అన్నట్టు ట్రిప్ అయితే, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అసలు వెళ్తున్నందుకు కొంచెం కూడా బాధ లేదు. మార్నింగ్ ఎగ్జాక్ట్ టైంకి దింపుతారండి ఇంట్రాసిటీ. మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేస్తే, దూరంగా వెళ్ళాలి, ఓన్లీ ట్రావెల్స్లో వెళ్ళాలి అంటే నేనైతే ఫస్ట్ ఇంట్రాసిటీకే ఇచ్చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్రాసిటీ ఒకసారి చూడండి, బాగుంటుంది, మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది.
అనిపించింది. నాకు ఆరెంజ్ కన్నా ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నా ఒపీనియన్ అయితే ఆరెంజ్ కన్నా ఇంట్రాసిటీనే బాగుంది అనిపించింది అన్నట్టు. సో మొత్తానికి 12 వరకు దిగామండి. ఇక్కడ 12 వరకు ముంబైలో దిగేసాము. ఇంటికి వచ్చి చూసుకుంటే ఏం చెప్పమంటారండి బాబు, 10-12 డేస్కే ఫస్ట్ టైం ముంబైకి వచ్చినాక 3 ఇయర్స్లో ఎన్ని బొద్దింకలు చూడడం. బేసిక్గా ఊరేళ్ళు వచ్చినాక నాకు కనిపిస్తాయి కిచెన్ బండ దగ్గర అక్కడిక్కడ కనిపిస్తుంది. బట్ ఈసారి అయితే ఫ్రిడ్జ్ లోపలికి కూడా దూరిపోయాయండి. వెళ్ళేటప్పుడే నీట్గా చేసుకొని వెళ్ళాను. అసలు నాకైతే కొంచెం సేపు వరకు అయితే మైండ్ పని చేయలే. ముంబైలో ఉన్న ఎవరినైనా మీరు అడగండి ముంబై దేనికి ఫేమస్ అంటే బొద్దింకలకే ఫేమస్. అంటే నేను ఇలా కొన్ని ఉంటాయి కదా, అబ్బా బాగుంటాయి ఈ ప్లేస్లో, దోమలు ఉంటాయి అలా ఉంటాయి అని. ముంబైలో వచ్చేసి బొద్దింకలు చాలా ఉంటాయి అండి. అసలు చెప్పలేమంత ఘోరంగా ఉంటాయి. అసలు వామ్మో అనిపించింది. అదంతా నీట్గా చేసుకొని ఫాస్ట్గా నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి అన్నీ ఎంత ఫాస్ట్గా చేసుకున్నామంటే వాటర్ పోయినాయి, కొన్ని వాటర్ తోటి మళ్ళీ మోటార్ వేయించుకొని అంతా నీట్గా చేసాను. మా హస్బెండ్ ఇల్లంతా నీట్గా చేస్తుంటే నేనైతే నాకు ఒక్కదానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికే సరిపోయిందండి. ఇంకా పిల్లలకైతే ఫుడ్ కూడా ఏం చేయలేదు. అసలు అదంతా చెత్త పెట్టుకొని మనం ఏం అంటే ఫుడ్ ఏం తినాలనిపిస్తుందండి. అందుకని ఇంకా ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా ఫ్రిడ్జ్ అంతా కడిగేసుకొని నీట్గా చేసుకొని ఇల్లంతా ఇంకా మా హస్బెండ్ చేశారులేండి, మా అదంతా నీట్గా చేసుకున్నాం. ఇద్దరమే కదా షేర్ చేసుకున్నాము. ఒక్కసారికి ఇదంతా చూసి వ్యాక్ అనిపించింది. తర్వాతకి వేడిగా పాలు మా పిల్లలకిను. నెక్స్ట్ అయితే టైం అయితే 2 అవుతుంది, అప్పటికి పాలు తాగేస్తున్నాము. ఇంటికాంచి తీసుకొచ్చిన కొన్ని చికెన్ కర్రీ అలా ఉండే అన్నట్టు బాక్స్. ఇక రైస్ పెట్టేసి పిల్లలకి అదే తినపెట్టేసి పడుకోబెట్టాలి. అస్సలు నాకైతే ఎలా అనిపించింది అంటే వామ్మో ఏంది ఇన్ని వచ్చినాయి అని. బేసిక్గా వస్తాయండి, బట్ ఇంతలా ఫ్రిడ్జ్లోకి ఎలా దూరినాయో ఏమో తెలియదు. మొత్తం అదేమంటారు చూడు, మనకి బొద్దింకల స్ప్రే ఉంటుంది కదా, అదంతా కొట్టి నీట్గా చేసి ఇల్లంతా మాపెట్టి స్నానాలు చేసుకొని హ్యాపీగా ఇంకా పాలు మేమైతే కొంచెం టీ అలా తాగేసాము. హాయిగా ఉంది. ఇవి వచ్చేసి నేను అక్కడ నల్గొండలోనే తీసుకున్నానండి. సిప్పర్ లేకుంటే గ్లాస్ ఇవి